తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, కన్యా రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోందో తెలియచేయండి. కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఫలితాలు ఎలా తీసుకోవాలి అంటే చాలా పట్టుదలతో అండి వాళ్ళు సాధించుకోవాలనే విషయాల్ని బాగా గట్టిగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. అది ఎప్పుడు దాకా వీళ్ళకి అవకాశం అంటే కన్యా రాశిలో కూర్చున్నంత కాలం. సో ఎప్పుడైనా ఏ రాశిలోని ఆ గ్రహం ఉంటుందో దానికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కన్యా రాశిలో రాశాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు అండి, కానీ కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు. సో కుజుడు వీళ్ళకి అష్టమాధిపతి, తృతీయాధిపతి. అష్టమాధిపతి వెళ్ళి కుజుడు ఈ స్థానంలో ఉంటే పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే చాలా శుభ ఫలితాలు ఇస్తున్నట్టుగా ఈ కన్యా రాశి వాళ్ళకి తృతీయాధిపతి అష్టమాధిపతి అయినా. అందుకని ఏంటంటే బలమైన పని చేయడానికి సిద్ధంగా ఉండగలుగుతారు ఆయన. అంటే ఏంటి బలమైన పని అంటే, మనకి ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, ఇల్లు కొనాలనుకున్నారు, అయితే ఒక బ్యాంక్ సంబంధించిన లోన్లు తెచ్చుకొని ఒక వ్యాపారం అభివృద్ధి చేయాలనుకున్నారు. సో వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్నారు, అది చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా వెళ్తారు అనమాట. ఇది ఖచ్చితంగా అయిపోవాలి, చేయాలి 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 అని చెప్పి ఇక అదే పనిగా చేస్తుంటారు. మామూలుగా కన్యారాశి వాళ్ళు చేసుకుంటే కొంచెం నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అన్ని పనులు అవుతాయా ఏంటి అని చెప్పేసి. అలా కాదు, వీళ్ళు ఒకే పని కానీ కంటిన్యూగా అయ్యే వరకు చెయ్యి 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 అని చెప్పేసి పంపిస్తుంటారు మేడం. ఇది ఒక రకమైన అదృష్టం కింద తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కొంచెం దురదృష్టం తీసుకోవచ్చు. మనిషి ఎప్పుడూ లేనంత కోపంగా మాట్లాడడం,
ఏంటి మాటకు మాట సమాధానం చెప్పడం, విసుక్కోవడము, మనుషుల్ని కాస్త బాధపడ్డము, అసహనంగా అనిపించడము, వాళ్ళకి ఓపిక లేదని చెప్పడము, ఏంటి నేను చేయలేదని చెప్పడము, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇక్కడ 2 విషయాలు ఎందుకు అంటే చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ విధమైన బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే చంద్రగ్రహణం అయిన నక్షత్రాల్లో హస్త నక్షత్రం కూడా కన్యారాశిలో ఉంటుంది. సో ఈ హస్త నక్షత్రం ఒక ఇంపాక్ట్ వల్ల ఈ కన్యారాశిలో హస్త నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త అసహనంగా చేయలేము, కానీ చేయాలి, చేయకపోతే అవ్వదు. అంటే ఎవరో ఒకరు పని చేసేయాలి, వీళ్ళు చేయలేరు కానీ వాళ్ళు ఆ పని చేసి వచ్చేయాలి. ఎలా చేసి వచ్చారంటే వీళ్ళు చెప్పిన టైం కల్లా చేసి వచ్చేయాలి. దానివల్ల కాస్త వాదనలు, కాస్త కోపము, కాస్త గట్టిగా మాట్లాడడము, ఇది ఒక రకమైన వాదన ధోరణి అనేది ఇంట్లో బాగా పెరుగుతుంది వాతావరణం. అదే వాళ్ళు చెప్పే వరకు టైం ఇవ్వాలి, చేసే వరకు అంటే లేదు ఇప్పుడే చేసేయాలి అనే లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా సరే ఏ అవస్థలో ఉన్నా సరే పొద్దున్నే లేవడం, కాస్త దీపారాధన చేయడం. వీళ్ళు ఈ మాసంలో ఎక్కువ దీపారాధన వెలిగిస్తూ ఉంటే వాళ్ళకి అనిపించిన అన్నీ కొన్నా అవన్నీ చీకట్లో మాయమైపోయి ఈ వెలుగులో మనకి మంచి విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియచేయండి. ఎక్కువగా వీళ్ళు ఈ మాసం అంతా విష్ణు సహస్రనామాన్ని వినడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయించడము, చేసుకోవడము, వాళ్ళకి వస్తే చక్కగా చేసుకోవడము, లేకపోతే వినడము అండి, ఇవి చేసుకుంటూ ఉంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చాంట్ చేస్తూ ఉండడము. ఇవి ఇలా చేసుకుంటూ వెళితే వాళ్ళకున్న అసహనం తగ్గిపోయి సహనంగా ప్రతి ఒక్క పని ఈజీగా చేస్తాము అని అనుకుంటారు అనమాట. ఈ విధంగా చేయగలుగుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి బుధవారం విష్ణు ఆలయం కానీ వైష్ణవ ఆలయం కానీ వెళ్ళడము, అక్కడ మనకి మంచిగా తులసి మాలలతో అమ్మవారిని కానీ అయ్యవారిని అలంకరించడం, ఇద్దరికి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరు అలంకరించి పెద్ద మాల తీసుకుని ఇచ్చి అక్కడ గుడిలో ప్రదక్షిణాలు చేసుకుని వెళ్తే అన్ని దిగ్విజయంగా పనులు అవుతాయి అన్నమాట వీళ్ళకి. ఇది కన్యారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే అమ్మా. చూసారు కదండి, ఇది కన్యా రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. తప్పకుండా కన్యా రాశి వాళ్ళు ఈ పరిహారాల్ని పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.